హాయ్ గురు, అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మిడిల్లో డ్యూటీ చేయలేదంటే బాగా చేశాను, బిజినెస్ కూడా బాగా జరిగింది. బట్ ఈ బిజీ టైంలో వీడియోస్ చేయడానికి కుదరలేదు. సో ఈరోజు నుంచి చేద్దామనేసి ఫిక్స్ అయినాను. డే టైం డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది బెంగళూరులో ఈరోజు నుంచి చూద్దాము, మీకు కూడా చూపిస్తాను. సెల్వి స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి టైము 7 అవుతుంది, 7 గంటలు అవుతుంది. డేట్ వచ్చేసి 18th మార్నింగ్ 7 o'clock AM. ఇప్పుడు వచ్చేసి హెచ్ఎస్ఆర్ ఆర్డర్ పడింది. 570 ఏమో చూపించింది, 29 kilometers. ఓకే, పోయి కస్టమర్ పికప్ చేసుకొని డ్యూటీ ఎండ్ చేస్తాము. ఓకే, మేబీ అక్కడ ఉన్న కస్టమర్. సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఆర్డర్ గాను మనకి 573 చూపించింది. 573కి కస్టమర్ 700 ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ ఆర్డర్ పడింది. అది ఎంత అమౌంట్ అనేది క్లియర్గా తెలియదు. కస్టమర్ పికప్ చేసుకొని డ్రాప్ చేస్తే మనకు క్లియర్గా అమౌంట్ తెలుస్తుంది. చూద్దాం పదండి. సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయింది. సెకండ్ ఆర్డర్కి మనకి ఎంత ఇచ్చాడు అనేది 675, ఒక 395 ఇచ్చాడు, 400. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ పడింది ఎయిర్పోర్ట్కి. ఇంక్లూడ్ 1432 ఏమో చూపించింది, ఇంక్లూడ్ టోల్. చూద్దాం, కస్టమర్ పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఈకో వరల్డ్ 80 సెక్టర్ ఈకో వరల్డ్. ట్రాఫిక్ ఏం పెద్దగా ఏం లేదు ఈరోజు, మండే కదా, ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. అది ఘోరంగా ఏం లేదు. ఈ స్కూల్స్ అనేవి ఓపెన్ అయిపోతే ట్రాఫిక్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. బెంగళూరు ఈకో స్పేస్ ఇది. శాప్ కనపడుతుంది, ఆపోజిట్ శాప్, ఎస్ఏపి శాప్. కస్టమర్ పికప్. థర్డ్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఆర్డర్ కంప్లీట్ చేసుకొని లంచ్ టైం ఏందని లంచ్ చేసుకొనేసి ఇప్పుడు టెర్మినల్ 1 పికప్ పాయింట్కి వెళ్తాము. టెర్మినల్ 1 ప్రైమ్ ప్లస్ పడింది ఓలా నుంచి. ఊబర్ ఆన్ చేయలేదు. ఊబర్లో ప్రైమ్ ప్రీమియర్ ఆర్డర్స్ పడినా కూడా మనకి 15 రూపీస్, 16 రూపీస్ అట్లా ఇస్తాడు. దానికోసం అనేసి మనము దీనికి ఓలా అనేది ఆన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినామంటే ఓలా ఇప్పటికే 1 టైం పడింది, మనం లంచ్ చేసే టైంకి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వెన్న ఇమీడియట్ ప్రైమ్ ప్లస్ పడింది. ఇప్పుడు ప్రైమ్ ప్లస్ పికప్ అయిపోతున్నాను. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ప్రైమ్ ప్లస్ మిగిలిన వాటితో పోలిసి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓలాలో కూడా మినీ అయితే కొంచెం ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది. ఇంకా ప్రైమ్ సడన్ కొంచెం పర్వాలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ప్రైమ్ ప్లస్. ఈ ప్రైమ్ ప్లస్ అనేది మనకి కొంచెం టైం తీసుకుంటుందని చెప్పాలి. చూద్దాం, వెళ్దాము. ఇప్పుడు వచ్చేసి 3 ఆర్డర్స్ అయిపోయినాయి, 3 ఆర్డర్లు అయిపోయినాయి. 3 ఆర్డర్లకు గాను మనకి హెచ్చు తక్కువ 2100 రూపాయలు అంత హెచ్చు తక్కువ అయింది. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఏమేమంటే మనకి ఓలా వీక్లీ సబ్స్క్రిప్షన్ కానీ, ఊబర్ డే సబ్స్క్రిప్షన్ కానీ, ఊబర్లో క్యాష్ పేమెంట్స్ డ్యూ ఉన్నది, అది పే చేసిన. ఓలాలో పే చేసిన. క్యాష్ డ్యూ అంటే మనం అమౌంట్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఓలా కానీ ఊబర్ కానీ మనం కమిషన్ అనేది కొంచెం ఉంటుంది. అది నార్మల్ రైడ్స్కి 10 రూపీస్, 5 రూపీస్ అలా ఉంటుంది. ఎయిర్పోర్ట్ రైడ్స్కి కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ఆ అమౌంట్ని మనము
తిరిగి మన అకౌంట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. ఓలా ఊబర్ వ్యాలెట్లో మైనస్ చూపిస్తున్నారు, కస్టమర్ కమిషన్ని మైనస్ చేసి చూపిస్తున్నారు. అది మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. దాన్ని క్యాష్ వ్యాలెట్ అంటారు. క్యాష్ వ్యాలెట్లో సైన్ మైనస్ ఉందంటే మనం పే చేయకపోతే క్యాష్ ఆర్డర్స్ అనేవి పడవు, ఒకటి ఆన్లైన్ ఆర్డర్స్ పడతాయి. ఆన్లైన్ ఆర్డర్స్ మనం కంప్లీట్ చేస్తే కదా ఆ మైనస్ అమౌంట్ అనేది వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎక్కువ ఆర్డర్స్ రావడం జరుగుతుంది, మంచి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది, క్యాష్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కువ ఎర్నింగ్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాడు ఆన్లైన్ అమౌంట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలా. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇది రైట్ తీసుకుంటే కన్నా పార్కింగ్ పోతాము, ఓలా ఊబర్ పార్కింగ్ పాయింట్ రైట్కి. ఇక్కడ లెఫ్ట్కి పోతేనే ఎగ్జిట్ అవుతుంది, స్ట్రైట్ ఎయిర్పోర్ట్. టర్మినల్ 1, టర్మినల్ 2, పికప్ అండ్ డ్రాప్. ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఐఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్. మన ఊరంతా అటు ఇటు తొందరపాటుగా తోలినామంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిగ్నల్ ఇక్కడ రైట్ టర్న్ లేదు, వాళ్ళ గాడికి నాకు రైట్ తీసుకుంటాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జిట్ సిటీ బెంగళూరుకి. కొంచెం ముందరికి వెళ్ళేసి రైట్ తీసుకున్నామంటే టర్మినల్ 2 పికప్ పాయింట్, డ్రాప్ పాయింట్, ప్లస్ టర్మినల్ 1 డిస్పాచ్ అరైవల్స్. టర్మినల్ 1 అరైవల్స్ ఇక్కడ చెప్తుంది, ఓలాకి మాత్రమే పికప్ పాయింట్. అట్లే ఇది పికప్ పాయింట్ వేరు ఓలాకి అని, ఊబర్ బ్లాక్ అని సంపినాడు పేరు. గైస్ ఇది టర్మినల్ 1 ఓలా పికప్ పాయింట్, ప్రైమ్ సడన్. అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు సడన్. అలా కస్టమర్లు వెయిటింగ్లో ఉంటారు, మనం ఇలా క్యూలో వెళ్ళి పికప్ చేసుకోవాలి. కార్ నెంబర్తో కానీ కస్టమర్తో కానీ సంబంధం ఉండదు. ఏ కార్ వచ్చినా వాళ్ళు ఎక్కాల్సిందే, ఏ కస్టమర్ వచ్చినా మనం పికప్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకి ఏ కస్టమర్ వస్తారని చూసాము. ఇంకా నెక్స్ట్ కార్ మంది. లగేజ్ ఎక్కువ ఉంటే అవ్వదు, వీడిది ఎవరితో చాలా ఉండదు లగేజ్. ఓకే, వెనక పెట్టవచ్చు, ముందర పెట్టుకోవచ్చు, ఒకరే ఉంటే వచ్చేసేసుకోవచ్చు. హాయ్ గురు, ఇప్పుడే 4th రైడ్ కంప్లీట్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వచ్చి కంటోన్మెంట్ డ్రాప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి కంటోన్మెంట్కి గాను మనకి 30 కిలోమీటర్స్కి 630 రూపీస్ ఇచ్చాడు, పర్వాలేదు. మళ్ళీ ఇప్పుడు 5th ఆర్డర్ ఎలంక సైడ్ పడింది, ప్రెస్టేజ్ రాయల్ గార్డెన్. కస్టమర్ని పికప్ చేసుకునేసి డ్రాప్ లొకేషన్ కార్డ్ పక్కన పోతాము. 6th ఆర్డర్ కంప్లీట్ అయింది. 6th ఆర్డర్కి 780 రూపీస్ ఇచ్చినాడు. ఇప్పుడు చిక్బల్లాపూర్ ఇంటర్సిటీ పడింది. ఇంటర్సిటీ 1400 రూపీస్ చూపించింది ఇంటర్సిటీకి. ఇప్పుడు కస్టమర్ పోయి పికప్ చేసుకున్నాం. అందులో టీ బ్రేక్ ఒకటి తీసుకుందామా అని చూస్తాను. అనుకోకుండా బెంగళూరులో వర్షం అనేది వచ్చేసింది. నైట్ బాగా పడింది, ఇప్పుడు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. యలంక సైడు చిక్బల్లాపూర్ ఎయిర్పోర్టు ఫుల్ రెయిన్ అనేది పడింది. ఫ్లైఓవర్ మీద ఫుల్ నీళ్ళు వచ్చాయి, మీరు చూస్తున్నారు. ట్రాఫిక్ కూడా చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 2.5 అవర్ జర్నీని 3 అవర్స్ అయింది. హాఫ్ అన్ అవర్ ఎక్కువ చూపిస్తుంది. చూద్దాం చిక్బల్లాపూర్కి ఎంత టైంకి అని చేరుకుంటాము. ఈ రైడ్ అండి 1400 రూపీస్ చూపించింది. చిక్బల్లాపూర్ డ్రాప్ అయిపోయా ఇప్పుడైనా. ఈ రైడ్ 1400 రూపీస్ చూపించింది, కానీ కస్టమర్తో రిక్వెస్ట్ చేసుకొని 2000 రూపీస్కి మాట్లాడుకున్నాను. ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయలేదు. 2000 రూపీస్ మాట్లాడుకునేసి డైరెక్ట్ కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్తున్నాను. 10:30 అవుతుంది. 6th 7th ఆర్డర్ కంప్లీట్ అయింది. చిక్బల్లాపూర్ నుంచి 2000 ఇచ్చిన కస్టమర్ ఫోన్పే చేసినాడు. చిక్బల్లాపూర్ అప్ అండ్ డౌన్ 4000 అయింది. ఇప్పుడు దాకా ఎంత అయిందో ఒకసారి చూస్తాము.
ఊబర్లో వచ్చేసి 3,400. ఓలా 1,900. దీంట్లో వచ్చేసి 1,900 అంటే ఒక 500 రూపీస్ చిక్బల్లాపూర్కి ఎక్స్ట్రా ఇచ్చారు. డ్రాప్ 500 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు చిక్బల్లాపూర్ నుంచి మహదేవపురకి 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. 2,000 రూపీస్, టోటల్ 7,800 ఈరోజుకి ఎర్నింగ్. ఓకేనండి, ఈరోజు 7,800 అనేది ఈరోజుటి ఎర్నింగ్స్. టోటల్ మనము 14 అవర్స్ అనేది వర్క్ చేయడం జరిగింది. 14 అవర్స్ కానీ 7,800 జరిగింది బిజినెస్.